చిల్ బ్రో. డోంట్ వరీ బ్రో. బ్రో, బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్. నీకేం కాదు చూడు, అంతా మంచి జరుగుతుంది. వచ్చే సంవత్సరం నువ్వు ఎంసెట్ ర్యాంక్ కొడతావు. నీకేంట్రా తోపు, నువ్వు చేయగలవు. ఇవన్నీ చిన్న చిన్న మాటలు, కానీ ఈ చిన్న చిన్న పాజిటివ్ మాటలు మనకి ఒక ఏనుగంత బలాన్ని ఇస్తాయి, మోటివేట్ చేస్తాయి, మన హార్ట్ని బ్లడ్ పంప్ చేస్తాయి, మన ఫేస్లో స్మైల్ని తెస్తాయి. బ్రో, నిజంగా ఇది పాజిటివ్కి ఉన్న వాల్యూ. ఎప్పుడు మనం నెగిటివ్గా ఆలోచిస్తే మనం మూడ్ ఖరాబ్ చేసుకున్న వాళ్ళు అవుతాం. ఎప్పుడు నెగిటివ్గా ఉండకూడదు. ఎప్పుడు మన థాట్స్ పాజిటివ్గా ఉండాలి. అంతా మంచి జరుగుతుంది నమ్మాలి, కష్టపడాలి. కష్టపడుతూనే పాజిటివ్గా ఉండాలి. మన మైండ్లోకి నెగిటివ్ సిగ్నల్స్ ఎప్పుడు తీసుకురాకూడదు. ఒక పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్ పాజిటివ్గా చెప్తాడు. ఆ డాక్టర్కి తెలుసు ఈ పేషెంట్ ఒక 10 రోజుల్లో చేస్తాడు, నెలలో చేస్తాడు. కానీ ఎప్పుడు కూడా ఒక డాక్టర్ నెగిటివ్గా చెప్పడు. నువ్వు బ్రతుకుతావు చూడు, ఒక 10 ఇంజక్షన్లు ఇస్తే ఒక 10 రోజులు మా హాస్పిటల్లో ఉండు, నువ్వు బ్రతుకుతావు అని పాజిటివ్గా చెప్తాడు. లాయర్ అంటే లయర్, సారీ, కానీ స్ట్రాంగ్గా పాజిటివ్గా చెప్తాడు లాయర్. ఈ చిన్న కేసు అండి, దీన్ని మనం కోర్టులో హ్యాండిల్ చేద్దాం, మీరు ఒక 1,00,000 రూపాయలు కట్టండి, గెలుద్దాం, మనమే గెలుస్తాం అని ప్రతి లాయర్ చెప్తారు, పాజిటివ్గా చెప్తారు. స్టూడెంట్ రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు, బాగా చదువుకోనప్పుడు ఒక టీచర్ మోటివేట్ చేస్తాడు, పాజిటివ్గా చెప్తాడు, అరే నీ దగ్గర మంచి టాలెంట్ ఉందిరా, బాగా చదువుకోరా, కష్టపడరా, నువ్వు కష్టపడితే మీ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారా, నీకు మంచి లైఫ్ ఉంటుందిరా అని పాజిటివ్గా చెప్తాడు. మన పేరెంట్స్ మనం ఎన్ని తప్పులు చేసినా కూడా మనల్నే సపోర్ట్ చేస్తారు. 10 మందిలో మన పిల్లలు గొడవ చేసినా కూడా మన పిల్లల్ని మనమే సపోర్ట్ చేసుకుంటాం. పాజిటివ్గా మంచి పిల్లలు మంచిగా ఉంటారు. అంతా పాజిటివ్గా ఉంటుంది ఈ ప్రపంచం అంతా. నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఈ ప్రపంచం ప్రతి కార్నర్లో ఒక దొంగ మనిషిలాగా, ప్రతి మనిషి దొంగలా కనిపిస్తాడు. పాజిటివ్గా ఉండండి, నమ్మండి, మనల్ని మనం నమ్ముకుందాం, పాజిటివ్గా ఉందాం, పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దాం. పాజిటివ్గా ఉంటే అన్ని రిజల్ట్స్, ఈ నేచర్ వండర్ఫుల్గా, ఈ నేచర్ మనకి పాజిటివ్ రిజల్ట్స్ మనకి ఇస్తుంది. నమ్మండి. ఆల్ ది బెస్ట్. నా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.